చెప్పు చెప్పు మా కుమారుడు ఎక్కడున్నాడో, ఎక్కడ దాచిపెట్టావు తనని చెప్పు. మహారాణి గారు, తమరు ఏమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఓహో, అంటే నువ్వేదో క్షమించమనేసరికి నేను నిన్ను నమ్మేస్తాననుకున్నావా? యువరాజు ఎక్కడున్నాడో మాకు తెలియదు. తను ఎవరో సామాన్యుడి కుమారుడు అనుకుంటున్నావేమో. ఇప్పుడు తను నా కుమారుడు. నేను తనని చూడనైనా చూడలేదు. ఆపు! తాత్య గారు, దయచేసి క్షమించండి. యువరాజుని ఎలాగైనా కనుక్కుంటాను. తాత్య గారు, ఆనంద్ అసలేమయ్యాడు? హౌ డేర్ యూ! ఝాన్సీ యువరాజుని ఎత్తుకొచ్చేస్తావా? ఐఎమ్ సారీ, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. బట్ సార్, ఇదిగో వారసుడు ఆనందరావు నివాల్కర్ అంటే యువరాజు. నేను ఆ విధంగా ఆమోదించడం కూడా జరిగిపోయింది. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యతిరేకమైన చర్య ఎలా తీసుకున్నావు? బట్ సార్, నా ఇప్పుడు నేనున్నాను అని చక్క పెడతాను. మీరు ఆనందని మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతున్నారు. స్వీకరించి ఉంటే అతనికి ఇలాంటి ఆపద జరిగి ఉండేదే కాదు. మీరు అన్ని విధాలా అతనికి తల్లిగా ఉండాలి. వెంటనే వెళ్ళండి, లేదంటే ఎలాంటి ఘోరమైనా జరగవచ్చు. లక్ష్మి, వెళ్ళండి. మహారాణి గారు, మహారాణి గారు, యువరాజు గారు కనిపించారు. ఎల్లిస్ గారు యువరాజును తనతో తీసుకొస్తున్నారు. ఆనంద్, ఆనంద్, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఇంకెప్పుడు నువ్వు అలా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడా, శతకోటి ధన్యవాదాలు. మహారాణి గారు, ఝాన్సీ కమిషనరీకి స్పెషల్ పొలిటికల్ ఏజెంట్ గా రాబర్ట్ హ్యారిసన్ ని నియమించడం జరిగింది. అతను ఈ రోజు కమిషనరీ భవనం మీద మళ్లీ ఈస్ట్ ఇండియా పతాకం ఎగరవేశాడు. ఇక మీదట ఝాన్సీ సింహాసనం ఖాళీగా ఉండబోదు. మంచి ముహూర్తాన్ని నిర్ణయించి ఆనంద్కి రాజ్యాభిషేకం జరిపిస్తాను. అంటే ఆనందరావు నివాల్కరే ఝాన్సీకి తదనంతర రాజు కానున్నాడు. యువరాజు ఆనందరావు నివాల్కర్, మన యొక్క ఝాన్సీ మహారాజు గంగాధర్రావు నివాల్కర్ అంతిమ కోరిక ప్రకారం యువరాజు ఆనందరావు నివాల్కర్ ని ఇక నుంచి దామోదర్రావు నివాల్కర్ గా సంబోధించవలసి ఉంటుంది. బహుపరాక్! ఝాన్సీ మహారాజు గారైన దామోదర్రావు నివాల్కర్ సభకు వేంచేస్తున్నారహో! దామోదర్రావు నివాల్కర్. ఝాన్సీ రాజు గారైన దామోదర్ నివాల్కర్ కి, ఝాన్సీ రాజు గారైన దామోదర్ నివాల్కర్ కి, ఝాన్సీ రాజు గారైన దామోదర్ నివాల్కర్ కి, ఝాన్సీ రాజు గారైన దామోదర్ నివాల్కర్ కి.